హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ వీడియో ఏంటో ఆల్రెడీ తమ్ముళ్ళు క్లిక్ చేస్తేనే అర్థమై ఉంటుంది. సో ఇది ఎవరి కోసం అంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కోసం ఒక చిన్న మోటివేషన్ ఇద్దామని చెప్పేసి ఈ వీడియో ఇస్తున్నా. ఈ ఇన్సిడెంట్ ఇన్స్టాగ్రామ్లో చాలా వైరల్ అవుతుంది. సో ఈ సంఘటన జరిగింది ఎక్కడ అంటే ఆంధ్రప్రదేశ్లో గుంటూరు డిస్టిక్ మంగళగిరి అనే విలేజ్లో జరిగింది. సో అసలు ఇది ఎట్లా జరిగిందని చెప్పేసి చూసుకున్నట్టయితే ఫస్ట్ థింగ్ ఏంటంటే, సో వీళ్ళు రీసెంట్గానే లవ్ మ్యారేజ్ చేసుకున్నారట. హస్బెండ్ పేరు వచ్చేసి క్రాంతి అట, వీళ్ళ వైఫ్ పేరు వచ్చేసి మహమ్మద్ అట. అయితే మే టీవీ చూస్తున్నదట. టీవీ చూసే సమయంలో కొంచెం సౌండ్ ఎక్కువ పెట్టుకున్నదట. సౌండ్ ఎక్కువ పెడితే వీళ్ళ హస్బెండ్ వచ్చేసి ఎవరైతే క్రాంతి కుమార్ ఉంటాడు కదా, ఆ క్రాంతి కుమార్ వచ్చేసి ఈమెకి చెప్పిండట, సౌండ్ అంతగానం ఎందుకు పెడుతున్నావు, సో కొంచెం సౌండ్ తక్కువ పెట్టుకోవచ్చు అని చెప్పేసి మహమ్మద్కి చెప్పిండట. చెప్తే సో ఆమె సౌండ్ తక్కువ పెట్టమంటావు అని చెప్పేసి ఆ చిన్న విషయానికే సీరియస్ అయిందట. సీరియస్ అయ్యి కత్తి పట్టుకొని అతన్ని పొడిచిందట. సో పొడిచిన వెంటనే అక్కడ ఉన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు కదా, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే హాస్పిటల్కి తీసుకెళ్ళారట. హాస్పిటల్కి తీసుకెళ్లే మధ్యలోనే సో ఇతను చనిపోయిందట. ఇది చాలా ఘోరం. ప్లస్ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు లవ్ మ్యారేజ్ అట. లవ్ మ్యారేజ్ చేసుకున్నప్పటికీ కూడా సో ఇట్లా అయింది. అది కూడా ఇంకా జస్ట్ ఒక 1 year కూడా కాలేదట వీళ్ళు మ్యారేజ్ చేసుకొని. 1 year కూడా కాకముందుకే ఇంత ఘోరంగా చేసుకున్నారు. అంటే నేను ఎక్స్పెషల్గా వీళ్ళు ఒక్కలని మాత్రం అంటలేదు. మీరు ఒకరిని మ్యారేజ్ చేసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. లైక్ ఎట్లా అంటే, మీరు ఒక పర్సన్ని మ్యారేజ్ చేసుకున్నారంటే మెంటల్గా ఫిక్స్ అయితే మాత్రమే చేసుకోండి. అది ఎట్లా అంటే, ఎంత కష్టం వచ్చినా ఎంత గొడవ వచ్చినా ఒకరినొకరు ఇబ్బంది పెట్టకుండా ఉంటా అని అనుకుంటే మాత్రం మ్యారేజ్ చేసుకోండి. లేకపోతే ఇటువంటివి చాలా అవుతున్నాయి. నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, సో వీళ్ళ ఒక్కరిని మాత్రం అంటే నేను ఇట్లా చాలా జరుగుతున్నాయి. ఒకరినొకరు డైరెక్ట్ చంపేసుకుంటున్నారు. సో డైవర్స్ అయితే ఇట్లా చిటికలా వేసేసుకుంటున్నారు. సో అంటే ఒకప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఎట్లుందంటే, సో వాళ్ళకి ఎన్ని గొడవలు జరిగినా అది ఇంట్లో వరకే ఉండేది, మళ్ళీ కలిసి ఉండేవాళ్ళు. బట్ ఇప్పుడు ఎట్లుందంటే, ఏ చిన్న గొడవ జరిగినా సరే చిన్న విషయానికి సీరియస్ అవుతున్నారు, డైవర్స్ తీసుకొని మళ్ళీ వేరే పర్సన్ చేసుకుంటున్నారు. లేకపోతే ఇంకా కొంచెం దారుణం ఏంటంటే డైరెక్ట్ ఒకరినొకరు చంపేస్తున్నారు. లేకపోతే వేరే పర్సన్ తోటి ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఆ పర్సన్ తోటి చంపిస్తున్నారు. అంటే వైఫ్ అయితే హస్బెండ్ని చంపించడం, హస్బెండ్ అయితే వైఫ్ని చంపించడం, ఇట్లా చేసుకుంటున్నారు. ప్లీజ్ దయచేసి చెప్తున్నా, అంటే మీరు ఒకరిని మ్యారేజ్ చేసుకునే ముందు జీవితాంతం ఎంత కష్టం వచ్చినా సరే ఓపికతో ప్రేమతో ఉంటా అనుకుంటే మాత్రమే ఇట్లా పెళ్లి చేసుకోండి. లేకపోతే ఇటువంటివి అవుతాయి. సో ఎందుకంటే ఈ రోజుల్లో చాలామందికి ఓపికలు ఉంటలేవు. అయితే డైవర్స్ అని తీసుకుంటారు, లేకపోతే ఒకరినొకరు చంపుకుంటున్నారు, లేకపోతే ఇంకొకరిని పెళ్లి చేసుకుంటున్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే ఈ రోజులో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ అనేది సో అంత ప్యూర్గా లేదు. అండ్ ఒకరినొకరు అంత ఇష్టపడడం చాలా తక్కువ ఉంది ఈ జనరేషన్లో. సో కాబట్టి మీకు అంతా ఏమంటారంటే ఓపిక పట్టే అంత లేకపోతే మ్యారేజ్ చేసుకోకండి. బట్ ఒక పర్సన్ని చేసుకున్నారంటే మాత్రం జీవితాంతం ప్రేమతో ఉండండి. గొడవలు జరుగుతాయి, గొడవలు సహజం. ఎందుకంటే ప్రతి ఒక్క వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య గొడవలు ఖచ్చితంగా జరుగుతాయి. కానీ కాకపోతే కొంచెం ఆలోచించాలి. ఎందుకంటే మీరు ఒకవేళ మీకు పిల్లలు ఉంటే మాత్రం ఇంకా మీ పిల్లల భవిష్యత్తు ఆగమవుతుంది. సో ఇప్పుడున్న జనరేషన్లో మీకేమైనా అయ్యి మీరు పోతే మీ పిల్లల్ని ఎవ్వరు కూడా పట్టించుకోరు. ఇప్పుడు సొసైటీ అట్లుంది. ఎందుకంటే తల్లిదండ్రులు ఉన్నంతసేపే పిల్లల వాళ్ళు పట్టించుకుంటలేరు. మీరు పోతే మాత్రం సో మీ పిల్లలు జీవితాంతం బాధపడతారు. సో మీ పిల్లలు కూడా వాళ్ళ జీవితం ఆగమవుతుంది. కాబట్టి కొంచెం ఏ కోపం వచ్చినా సరే కొంచెం మళ్ళీ ఒకసారి ఆలోచించండి. సో ఎందుకంటే మీకన్నా మీ పిల్లల భవిష్యత్తు ఇంపార్టెంట్. సో మీ కోపంలో మీ ఆవేశంలో మీ ప్రాణానికి మీరు పోతారు కావచ్చు, కానీ మీ పిల్లల భవిష్యత్తు ఆగమవుతుంది. సో కాబట్టి కొంచెం ఎంత కోపం వచ్చినా సరే కొంచెం ఓపికతో ఉండండి. సో మంచిగా కలిసి ఉండండి. ఏ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ అయినా సరే సో మంచిగా ప్రేమతో ఉన్నప్పుడు మాత్రమే సో మీరు జీవితాంతా సంతోషంగా ఉంటారు. ఓకే, సో మరి ఇటువంటి సిచ్యువేషన్ ఇంకా ఏ ఫ్యామిలీలో కూడా రాకూడదనే ఉద్దేశంతో ఈ వీడియో చేసిన. ఈ వీడియో మీకు ఎంతో కొంత మోటివేషన్ అందితే ఒక చిన్న లైక్ చేయండి. మరి మళ్ళీ ఇటువంటి మంచి మోటివేషన్ వీడియోస్తో మీ ముందుకు వస్తా. అండ్ అప్పుడప్పుడు కామెడీ వీడియోస్ కూడా చేస్తుంటా. నా ఛానల్లో ఎప్పుడు ఇటువంటి మోటివేషనల్ వీడియోస్ అండ్ అలాగే కామెడీ వీడియోస్ కూడా చేస్తుంటా. మంచి కంటెంట్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై జై హింద్.